నాదొక క్వశ్చన్ ఉంది. అది హెప్సిబా అక్క ఆన్సర్ ఇస్తే వినాలని ఉంది. సో మీకు ఎంగేజ్మెంట్ అయ్యాక మళ్ళీ మ్యారేజ్ కి యూ పీపుల్ హ్యాడ్ లైక్ కపుల్ ఆఫ్ మంత్స్ గ్యాప్ వచ్చింది కదా. సో ఈ టైంలో మీ కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? లైక్ గాడ్లీ కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? ఎలా ఉండాలి ఒక కపుల్ అంటే బిఫోర్ మ్యారేజ్ అన్నది ఐ జస్ట్ వాంటెడ్ టు హియర్ ఆన్సర్ ఫ్రమ్ హెప్సిబా అక్క. ఓకే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ అదంతా ఇట్ ఇస్ ఆల్ గాడ్స్ గుడ్నెస్ అమ్మా, వాట్ ఆల్ యు హావ్ హర్డ్. ఆయన ఏదైతే మా జీవితాల్లో చేశారో అదే షేర్ చేశాము. అయితే ఎంగేజ్మెంట్ తర్వాత మా మ్యారేజ్ కి 5 months 10 days గ్యాప్ ఉందన్నమాట. సో ఈ 5 months 10 days ఈయన ఎంగేజ్మెంట్ కి ఇక్కడికి వచ్చారు, ఇండియాకి వచ్చారు, హైదరాబాద్ కి. అయిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు కువైట్ కి. వెళ్ళిన తర్వాత చాలా 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 సేపు మేము ఫోన్స్ లో అయితే మాట్లాడుకునే వాళ్ళం. ఒక్కొక్కసారి అయితే ఆయన మాట్లాడేటప్పుడు 1 hour అయితే ఆటోమేటిక్ గా కాల్ కట్ అయిపోయింది. అది స్క్రీన్ షాట్ తీసి పంపించేవాళ్ళు. అట్లా కంటిన్యూస్ గా ఎక్కువసేపు మాట్లాడేవాళ్ళం. అలాని అన్ని అంటే మ్యారేజ్ అయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఎలాంటి ప్రిన్సిపల్స్ పెట్టుకోవాలి అనేది అట్లా మాట్లాడే వాళ్ళము. దాని తర్వాత అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం అది షేర్ చేసేవాళ్ళు. ఎక్కువ వరకు ఈయన దేవుళ్ళలో ఉన్నారు కాబట్టి చాలా సార్లు వాక్యం చెప్పేవాళ్ళు అనమాట ఎక్కువసేపు. అయితే అప్పుడు ఎంగేజ్మెంట్ అయిన కొత్త అనేసి నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ తర్వాత జోక్ గా అన్నాను, అప్ప బుర్ర తిన్నారు ఇన్నిసార్లు ఎంతసేపు వాక్యం చెప్పేవాళ్ళు మీరు అనేసి. బట్ అవన్నీ నాకు చాలా ఎడిఫైయింగ్ గా ఉంది. జస్ట్ అది ఒకసారి ఐ వాస్ జస్ట్ కిడ్డింగ్ విత్ ఇట్ అట్లా. దాని తర్వాత మ్యారేజ్ కి అరేంజ్మెంట్స్ ఎట్లా చేసుకోవాలి అది మాట్లాడుకున్నాము. మా మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 month ముందు అనుకుంటా అన్ని లిస్ట్ రాశాను నేను డైరీ వేరే దగ్గర. అయితే ప్రతిది అనమాట దాదాపు 11 pages దేనికి మ్యారేజ్ అరేంజ్మెంట్స్ ఏంటి, ఏమేం చేయాలి, ప్రతిదీ కూడా నేను లిస్ట్ రాసేసి దాని గురించి ఈయనకి కుదిరేసరికి నైట్ అయ్యేది అనమాట. అంటే ఇండియా టైం ఆల్మోస్ట్ నైట్ 1:30 2 అయ్యేది. ఆ టైంకి ఈయన కుదిరితే ఆ రోజు ఇద్దరం కలిసి ఎవ్రీ నైట్ మ్యారేజ్ గురించి మేము ప్రార్థన చేసేవాళ్ళం. సో అప్పుడు మెయిన్ ఏంటంటే తెలంగాణ యాజిటేషన్ అనమాట. తెలంగాణ యాజిటేషన్ తో అమ్మో ఎప్పుడు ఆగిపోతాయా, అంత బాగుంటుందా లేదా అని. అందులో ఇంట్లో కూడా అది ఫస్ట్ ఈవెంట్, అంతా కూడా భయం కాబట్టి దాని గురించి ఎక్కువ ప్రే చేయడము, మ్యారేజ్ అరేంజ్మెంట్స్. దాని తర్వాత ఇద్దరం కూడా ఒకరికొకరు తెలుసుకోవడం, ఆయనలో ఉన్నది ఆయన ఇష్టాలు నాకు చెప్పేవాళ్ళు, నా ఇష్టాలు నేను చెప్పేవాళ్ళు. దాన్ని అలానే ఒకరి గురించి ఒకరికి ఎంగేజ్మెంట్ తర్వాత మ్యారేజ్ కి ముందే తెలుస్తుందని కాదు, ఎంగేజ్మెంట్ తర్వాత ఏంటంటే ఉన్నా కానీ స్టిల్ బిఫోర్ మ్యారేజ్ కాబట్టి ఇద్దరం సపరేట్ గొడుగులకి, నేను ఒక గొడుగు కింద ఉంటా, నేను ఒక గొడుగు కింద ఉంటా కాబట్టి ఇద్దరం తడవము. లైఫ్ చాలా స్మూత్ గా ఉంటుంది. ప్లస్ అంత ఒక ఫెయిర్ సైడే చూపిస్తాం, ఎందుకంటే నాలో ఉన్న మంచి అంతా నా భర్తకు చూపించాలి కాబట్టి. నాలో లోపం ఏమండి నేను అలుగుతాను లేదంటే నా కోపం అట్లాంటి మన మైనస్ ఎక్కువ చెప్పుకోవచ్చు సాధారణ మటుకు. దాని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు ఒక గొడుగు కిందకు వస్తాం కాబట్టి ఒకవైపు ఎక్కువ రాపిడి ఉంటది, ఒకవైపు తడుస్తాము, ఎంతో అడ్జస్ట్మెంట్ అవసరము అట్లా. కాబట్టి ఒక మంచి బాండ్ అనేది ఆల్రెడీ ఏర్పడుతుంది అనమాట. సో అలా మేము ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మ్యారేజ్ ముందు మా టైం యూజ్ చేసుకున్నామా. సో ఇంకోటి ఏంటంటే ఇద్దరు ఒకరినొకరు తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడు చూడండి ఎంగేజ్మెంట్ అయిన జంట ఎప్పుడు ఒక సబ్జెక్ట్ మాట్లాడాలని ఏముండదు, అలా ఫోన్ కలుస్తుంది, రకరకాల ఇష్యూస్ వస్తాయి, మాట్లాడుకుంటా ఉంటారు. కాసేపు మౌనంగా ఉన్నా కూడా ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టైం, ఇట్స్ రొమాంటిక్ టైం, ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్. దాన్ని చక్కగా అనుభవించాను. అయితే ఒక అబ్బాయి సైడ్ నుంచి నేను ఇచ్చే ఒక సలహా ఏంటంటే మీకున్నంత ఫ్రీ టైం ఆ అబ్బాయికి ఉండకపోవచ్చు, అది ఒకటి అర్థం చేసుకోవాలి. అమ్మాయి అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు ప్రశ్న స్వీటీ అడిగింది. సో అబ్బాయికి డిఫరెంట్ ఎంగేజ్మెంట్స్ ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, తల్లిదండ్రులు ఉంటారు, ప్రొఫెషన్, పరిచర్య ఉంటే పరిచర్య. సో ఎప్పుడు ఎక్కువసేపు మాట్లాడాలి, ఎక్కువసేపు మాట్లాడలేదా మళ్ళీ అలిగి ఫోన్ పెట్టేటాలు, ఇలాంటి కొన్ని అవతల వ్యక్తికి చిరాకు కనిపిస్తాయి. కాబట్టి వాటిని అడ్జస్ట్ చేసుకుంటా ఉండాలి. అబ్బాయి జాయ్ఫుల్ గా హార్ట్ఫుల్ గా ఎప్పుడు మాట్లాడతాడో ఆ టైం బెస్ట్. తను నిద్ర వస్తున్నా లేకపోతే ఏదైనా మాట్లాడవా, నేను నీకోసం వెయిట్ చేస్తే చేయకపోవడం ఏంటి, ఇలాంటి అన్ని ఇస్తే తప్పదురా బాబు మళ్ళీ లేకపోతే అలుగుతుంది అన్న బాధలో మాట్లాడాల్సి ఉంటుంది. అలాంటి కొన్ని కేసెస్ వింటా ఉంటాం అనమాట. సో అందుకే మంచి టైంలో క్వాలిటీ టైం ని క్వాలిటీ ఇష్యూస్ కోసం ఉపయోగించుకోవడం చాలా మంచిది. పెళ్ళి అయ్యేసరికి
ఆల్మోస్ట్ అన్ని విషయాలు తెలిసిపోవాలి మీ ఇద్దరి మధ్యలో ఉండేవి. ఆ తర్వాత తెలిసే విషయాలు ఉంటాయి. అప్పటి ముందు ఒక మంచి బాండ్ ఏర్పడితే మంచిది. అలాగే మేము లెటర్స్ కూడా రాసుకునే వాళ్ళం అన్నమాట. ఈయన నాకు లెటర్ రాసేవాళ్ళు, రాసి స్కాన్ చేసి పంపించేవాళ్ళు. నేను కూడా లెటర్ రాసేదాన్ని. అయితే ఈయన తెలుగులో రాయమన్నారు అనమాట. తెలుగులో రాసేసి ఇంట్లో స్కాన్ ఉండేది కాదు, నెట్ సెంటర్ ఇంటర్నెట్ కేఫ్ కి తీసుకెళ్తే ఆయన స్కాన్ చేసి కొన్నిసార్లు చదవడానికి కూడా చూసేవాళ్ళు. సో అట్లా తను తెలుగు ఎక్కువ బాగా రాయలేదు, అందువల్ల చాలా బూతులు ఉండేవి అందులో. నేనంటే ఫోన్ లో స్క్రీన్ షాట్ తీసి పంపించేవాడిని. తనకు అప్పుడు నార్మల్ ఫోన్ ఉండేది కాబట్టి స్కాన్ చేయడానికి వెళ్తే ఇంటర్నెట్ కేఫే వాడు చూసి ఒక రకంగా నవ్వుకునేవాడంట. అదొక ఫన్నీ మూమెంట్. అలా కూడా లెటర్స్ రాయండి, ఊరికే టెక్స్ట్లు కాకుండా పేపర్ పెన్ తీసుకొని చక్కగా మంచి అప్రిసియేషన్ రాయొచ్చు, కొంచెం అపాలజీ నోట్ రాయొచ్చు. రాస్తే గుర్తుంటాయి, తర్వాత సంతోషంగా కూడా ఉంటుంది. I will take another question. Thank you so much. Thank you. Welcome, Ram. Brother, I am Ravichand. Hepsiba, wish you all the wedding life 8 years complete చేసుకొని మరి థ్యాంక్ యూ 8 years కంప్లీట్ చేసుకొని మరి 9th year లో ఐ థింక్ 9th year లో మరి ఇప్పటి వరకు దేవుడు మీకు రియల్లీ ఫ్యామిలీలో దేవుడు మీకు తోడుగా ఉండి ఈ లైఫ్ ని చక్కగా ఒకరికి మాదిరికరమైన జీవితంగా ఇప్పటి వరకు ఉంచాడు. అలాగే ఇంకా ఫ్యూచర్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా అనేక మంది యవ్వనస్తులకు మరి సంఘం అనేక హృదయాలను మరి దేవుని వైపు తిట్టి మంచి సంఘముగా ఎదగాలని నేను మీకు విషెస్ చెప్తున్నాను. నేను ఇద్దరు కూడా విషెస్ తెలియజేస్తున్నాం. తర్వాత మీరు చెప్పిన విషయాల్లో నాకు అంటే అన్ని విషయాలు బాగా చెప్పారు, బట్ కొన్ని విషయాలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి ఏంటి అనే విషయాలు చెప్పారు. అది చాలా బాగున్నాయి. అంటే రియల్లీ నిజంగా ఆ వైఫ్ అండ్ రిలేషన్షిప్ ఇద్దరు ఒక దేవుని వైపు నుంచే వచ్చారు కాబట్టి మీ యొక్క లైఫ్ ని చాలా చక్కగా లీడ్ అయింది. ఇట్స్ ఏ వెరీ వండర్ఫుల్. అంటే రాబోయే తరం కూడా ఇలాంటి ఈ మ్యాచెస్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే రియల్లీ వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది అనేటువంటి ఒక మోడల్ గా ఉంది. అలాగే ఫోన్ రియల్లీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వాళ్ళ యొక్క రిలేషన్షిప్ దెబ్బతీస్తున్నాయి. రియల్లీ ఇస్ కరెక్ట్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఉండేటువంటి న్యూ కపుల్స్ అనండి, లేకపోతే ఏజ్డ్ కపుల్స్ అనండి, ఎలాగని స్మార్ట్ ఫోన్లు వచ్చి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ని నిజంగా స్పాయిల్ చేస్తారు. రియల్లీ పక్కన పెడదాం అనేది కొంత టైం ఏదో అవసరమైనప్పుడు టైంలో పెట్టుకోవడం అనేది ఇట్స్ ఏ వెరీ యూస్ఫుల్. అలాగే చిల్డ్రన్స్ గురించి చెప్పారు. ఇట్స్ ఎ వెరీ గుడ్. చిల్డ్రన్స్ గురించి చెప్పారు. చిల్డ్రన్స్ లో పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏ విధంగా మనం భయం చేయాలి. నిజంగా బైబిల్లో మీరు చెప్పారు, నాకు భలే నచ్చింది. బెత్తం వాడని పిల్లవాడు వాడు నిజంగా తండ్రికి తల్లిదండ్రులకు విరోధిగా తయారవుతాడు. రియల్లీ కరెక్ట్. ఈ రోజున స్కూల్స్ లో కూడా ఒక దెబ్బ వేయట్లేదు. అలాగే ఇండ్లలో కూడా పిల్లల్ని అలా కొట్టకుండా గారాభంగా పెంచుతున్నారు. వీళ్ళని నిజంగా వాళ్ళని పెంచాలి అంటే చిన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం బెత్తం వాడవలసి ఉంటుంది. రియల్లీ ఇట్స్ ఏ గుడ్. అదే వీళ్ళు నిజంగా రాబోయేటువంటి ఈ యొక్క తరం వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలి. రియల్లీ ఇట్స్ ఏ గుడ్ ఐడియా. మంచి సజెషన్. చాలా బాగా చెప్పారండి. రియల్లీ మరి రేపు మరి మీ వెడ్డింగ్ 7 years కంప్లీట్ అయ్యి మరి నూతనంగా జీవితంలో మరి 8th year లో ప్రవేశిస్తున్నారు. ఇప్పటి వరకు గాడ్ బ్లెస్ యూ. ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి మంచి దేవుని సేవ భారము, అలాగే మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్య, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మీరు గొప్పగా మీ సంఘం మీరు సంఘంలో గొప్పగా వెతికి ప్రజల్ని మంచి మేలుకరంగా ఉండాలని నేను విషెస్ చెప్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. అయితే ఒక విషయం చెప్పనివ్వండి మమ్మల్ని. ఈ విషయం అన్న వందనంలేనా లెట్ మీ స్టేట్ వన్ థింగ్. మాకు 8 years ప్రభు సహాయం చేశాడు, కృప చూపించాడు. ఒక మరి ఆరోగ్యకరమైన వైవాహిక జీవితం కలిగి ఉన్నామంటే వి గివ్ 100% క్రెడిట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మాటలు, ఆయన జీవితం, ఆయన బోధ, దేవుని యొక్క వాక్యం మమ్మల్ని ప్రభావితం చేసి నేర్చుకున్నాం.
వి మేడ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ జర్నీ. ఈ ప్రయాణంలో తప్పిదాలు చేసాము, పొరపాట్లు చేసాము, ఒకరినొకరు గాయపరుచుకున్నాము, అంటే మానసికంగా మాటలతో. వాటన్నిటిలో కూడా క్షమాపణ వేడుకున్నాం, వెంటనే సరిదిద్దుకోవటం ప్రభు సహాయం చేశాడు. ఒక మంచి భర్తగాను, ఒక మంచి భార్యగా తనకు ఉండటానికి ప్రభు వాక్యమే మనకి ఆధారం. ప్రభువే తన వాక్యం నుంచి నేర్పించాడు. అవి జస్ట్ కాపీ కొట్టాం, ఫాలో అయ్యామంతే. ఇది ఎవరికైనా సాధ్యం. అందరూ ఇలా ఆరోగ్యకరమైన కుటుంబాలు కలిగి ఉండొచ్చు. మీరు కావాలనుకుంటే ప్రభువుని మీరు ఆశ్రయిస్తే, మీ భాగస్వామి సహకరించకపోయినా సరే ఒకరోజు అతను మీరు లేదా ఆమె మీరు కలిసి ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు. సో మేము ఇలా చెప్పినప్పుడు ఇది బ్లెస్డ్ కపుల్, వీళ్ళు దీవించబడిన వారు, వీళ్ళు మంచి కపుల్ అని మీకు అనిపించినప్పుడు దాని వెనకాల మాత్రం ఉన్నది 100% మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు, ఆయన యొక్క కృప మాత్రమే. సో ఈ క్రెడిట్ అంతా ఆయనకే ఇస్తున్నాము, ఇది ఆయనకే సొంతం. సో మాలో చూసిన మంచి అంతా ఆయనది. మేము చేసిన పొరపాట్లు, మేము చేసిన తప్పిదాలు, మాలో ఉన్న లోపాలు అన్ని మావి. సో మంచి అంతా ఆయనది, చెడంతా మాది. ఈ మాట చెప్పక తప్పదు, మీరు అందరూ గ్రహించాలి. ఓకే, థ్యాంక్ యూ. విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. అన్న వందనాలన్నా. వందనాలమ్మా. అన్న క్వశ్చన్ మీకేనన్నా. ఇప్పుడు షాపింగ్ విషయంలో ఎట్లా మేనేజ్ చేస్తారండి మీరు? అంటే గోల్డ్ విషయం కానీ, డ్రెస్సెస్ కానీ, లేడీస్ అక్క వాళ్ళు అడిగినప్పుడు మీరు ఎట్లా మేనేజ్ చేస్తారండి? ఓకే, అంటే పెళ్ళప్పుడా లేదా పెళ్లి తర్వాత? లేదన్నా పెళ్లి అయిపోయిన తర్వాత అన్న. పెళ్లి అయిపోయిన తర్వాత. ఓకే, అఫ్ కోర్స్ బట్టలు కొంటాం. తర్వాత అమ్మాయిలు గోల్డ్ ఇష్టపడతారు, అప్పుడప్పుడు కొనివ్వటం సహజమే. అయితే నా వైఫ్ ఎప్పుడు కూడా ఇది కావాలి, ఖచ్చితంగా కావాలి అని ఇప్పటి వరకు డిమాండ్ చేయలేదు. నాకైతే గుర్తులేదు. కానీ తనకి గుర్తుగా సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చేవాడిని. చీరలు అవ్వచ్చు, లేదా డ్రెస్సెస్ అవ్వచ్చు. గోల్డ్ అనేది ఒక మంచి, మీ భార్యకి మీరు గోల్డ్ ఇవ్వటం నేర్చుకోండి. ఎందుకంటే సేవింగ్స్ కూడా. అఫ్ కోర్స్ ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, మన బడ్జెట్ దానికి మించి కష్టంగా ఉండొచ్చు. కానీ మనకు వీలవుతే గోల్డ్ ఇస్తే, మీ హస్బెండ్స్ ఒక మంచి చిట్కా ఇది. గోల్డ్ చిన్నదైనా కొనివ్వండి, వాళ్ళకి చాలా పెద్ద బహుమతిగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్స్ సేవింగ్ ఆల్సో. సో బట్టలు అనుకోండి, ఒక రోజు కొంచెం పాడైపోతాయి, టైట్ అయిపోతాయి. కానీ గోల్డ్ అయితే ఉండే కొంచెం రేటు పెరుగుతుంది. సో నా భార్య అయితే నన్ను ఎప్పుడు ఒత్తిడి చేయలేదు. తనకి కూడా ఎక్స్ట్రాగా ఉండి హడావుడి తనకు కూడా నచ్చదు, దేవుని దయ. కాబట్టి ఆ విషయంలో నాకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదు. అట్ ద సేమ్ టైం ఇద్దరం కూడా, ఇన్ఫాక్ట్ తనే నాకు చాలా గిఫ్ట్స్, అది సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇస్తా ఉంటది. నేను వాడే ఫోన్ అని ఇచ్చింది. తర్వాత నేను వేసుకున్న షర్ట్, ఇవన్నీ నాకు తెలియకుండా గిఫ్ట్స్ ఇస్తా ఉంటది. ఈ సర్ప్రైజ్ అని తన దగ్గర కూడా నేను నేర్చుకున్నాను. అప్పుడప్పుడు నేను తనకి, తను నాకు, పిల్లలకి కూడా సర్ప్రైజెస్ ఇస్తా ఉంటాము. అయితే మన దగ్గర లేనప్పుడు అనవసరమైన వాటికి లొంగిపోయి, అంటే సర్ది చెప్పుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలి, దానికోసం అప్పులు చేసాం అనుకోండి, అది కష్టం. రేపొద్దున మనమే తీర్చాలి, వేరే ఎవరు తీర్చరు. సో అప్పులు చేసి అంత సర్ప్రైజ్లు అవసరం లేదు మనకి. చిన్నది కూడా ఇవ్వచ్చు, చక్కటి లెటర్ రాసి ఇవ్వచ్చు. అనేక సార్లు వి బోత్ రైట్ లెటర్స్ టు ఈచ్ అదర్. ఒకే ఇంట్లో ఉన్న లెటర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇట్స్ అ వండర్ఫుల్ గిఫ్ట్. ఆ కాపీస్ అన్ని మా దగ్గర ఉన్నాయి, ఒక బంచ్ ఉంది. అలాగా నా విషయంలో అయితే నేను ఎప్పుడు నా మీద ఆ ఒత్తిడి లేదు. ఖచ్చితంగా కొనివ్వాలి అంటారా లేదా అన్నదైతే నాకు ఎదురవ్వలేదు. ఎవరికన్నా అలా ఎదురవుతుంటే కనుక అఫ్ కోర్స్ భార్యను సంతోష పెట్టాలి, సంరక్షించాలి, పోషించాలి, మన బాధ్యత భర్తలుగా మన మీద ఉంది. అయితే విదిన్ అవర్ బడ్జెట్ అప్పులు చేసి కొనేంత వరకు మాత్రం తెచ్చుకోవద్దు. అలాంటి అవసరమైనప్పుడు చెప్పండి, మన దగ్గర ఇంత ఉంది కాబట్టి ఇంత చేయగలుగుతాను, కానీ అప్పు చేసి మాత్రం నేను నీకు అది కొనలేను అని భర్తగా మీరు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున అప్పు తీర్చాల్సింది మీరు. తర్వాత ప్రభు అన్నాడు, ఎవరికి ఏది అచ్చు ఉండొద్దు అన్నాడు. ఈ రోజుల్లో సమస్య ఏంటంటే ప్రతిదానికి అప్పులు పెట్టుకోవటం, చిన్న వస్తువు కొన్నా ఇన్స్టాల్మెంట్కి వెళ్ళిపోవటం, క్రెడిట్ కార్డ్ ఎక్కువ ఉపయోగించి దాన్ని వాడేసి తర్వాత తలనొప్పి తెచ్చుకోవటం. ఒక భర్తగా మీ భార్యకు మీరు ఇవ్వగలిగే ఒక కానుక ఏంటంటే అప్పు లేని జీవితం. అలా ఉండడానికి ప్రయాసపడండి. ఉన్న అప్పులంతా సాధ్యం తొందర తీర్చేసి తనకి నచ్చ చెప్పండి, బుజ్జగించడానికి ప్రయత్నం చేయండి. కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితుల్లో
తప్పదు. మనం వాళ్ళని కొనిచ్చి వాళ్ళ మనసుని వాళ్ళ హృదయాన్ని మనం గెలుచుకోవాలి. నా అనుభవంలో నా పరిధిలో ఎంతవరకు చెప్పగలను. నేను ఇక్కడ కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నాను. వైఫ్స్ గా ఉన్న వాళ్ళకి నేను విన్నాను కూడా, ఎంతో మంది కొంతమంది వైఫ్స్ కి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా బర్త్డే వస్తుందో, లేదంటే పలానా ఫెస్టివల్ వస్తుంది, లేదంటే వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది, కసే మీరే ఇది కొనిచ్చేయండి, నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇది కొనిచ్చారు, మీరు ఇది కూడా కొనిలేరా అని ఒకలాంటి మెంటల్ టార్చర్ వాళ్ళ మీద పెట్టేస్తారనమాట. సో ఆ కంపారిజన్ అలా పెట్టడం ద్వారా నేను అనుకోవడం ఏంటంటే, ఒక రకంగా మన భర్త ఆరోగ్యం మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడు అప్పు చేసి తేవాలి, అప్పు చేసిన తర్వాత మళ్ళీ అది మనమే కట్టాలి. అప్పు చేసల్లా కొనే అంత అవసరమా? అంటే మనం ఆ చిన్న దాంట్లో అడ్జస్ట్ అయితే కొన్నిసార్లు భర్తకు కూడా ఉంటది, అయ్యో బర్త్డే వస్తుంది, ఇది వస్తుంది, కానీ డబ్బులుంటే బాగుండు, ఏం కొనిలేకపోతున్నా అని మనం గ్రహించినప్పుడు మన ఆర్థిక మనకి తెలుస్తుంది, ఏమంటే ఈసారికి ఏమొద్దు, మనం ఇలా చేసుకుందాము, నాకు కాస్ట్లీ ఏదొద్దు అని అలా చెప్తే వాళ్ళకి ఎంతో మారల్ సపోర్ట్ గా ఉంటుంది అనమాట. అంతేకాకుండా ఎట్లయినా ఈసారి నేను ఇవ్వాలి, నా భార్యకి నేను కొంచెం ఇది కట్ చేసైనా ఇవ్వాలి అన్న యాంగ్షియస్ ఆ క్యూరియాసిటీ వాళ్ళలో ఉంటది. కాబట్టి వైఫ్స్ గా ఉన్న వాళ్ళందరికీ వినతి, దయతోటి అది కొనియండి, కంపేర్ చేసుకొని వాళ్ళకి అది ఇచ్చారు అంటే మన ఫినాన్షియల్ స్టాండర్డ్ మించింది అడిగి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేయడానికి మనం భార్యలుగా కారకులం అవ్వకూడదు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అన్న. అన్న అక్క, నేను మనోరంజన్ అక్క. చెప్పమ్మా మనోరంజన్. అక్క, సో అన్న ఐ హావ్ వన్ క్వశ్చన్. ఏంటి అంటే, సో ఐ డోంట్ నో, నేను మధ్యలో జాయిన్ అయినా, సారీ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయితే. హౌ మచ్ రెస్పాన్సిబుల్ యు ఆర్ టువర్డ్స్ యువర్ పేరెంట్స్, ఎస్పెషల్లీ అన్న ఓన్లీ యూ హ్యావ్ మదర్, మమ్మీ ఒక్కతే ఉన్నారు. సో తనని హౌ రెస్పాన్సిబుల్ యు ఆర్, ఎటువంటి బాధ్యత నువ్వు తీసుకుంటా ఉంటావు? వాట్ ఆర్ ద సజెషన్ దట్ యూ కెన్ గివ్? ఎస్పెషల్లీ ఈవెన్ అక్క ఆల్సో, సో అత్తమ్మ విషయంలో, మామ విషయంలో తన బాధ్యత అనను కానీ, సో పక్కనే ఉంటారు, మీరు దగ్గరలో ఉంటారు, రైట్? సో ఎక్కువ టైం ఎవరికి స్పెండ్ చేస్తూ ఉంటుంది? అక్క కూడా ఇప్పుడు షీఈ్ అ డాటర్ టు యువర్ మామ్ ఆల్సో, కోడలు కాదు కానీ షీఈ్ అ డాటర్. సో తన బాధ్యత, తన అత్తని తీసుకునే బాధ్యత విషయంలో ఎట్లా ఉంటుంది? దిస్ ద క్వశ్చన్. ఓకే, బేసిక్ గా ఈ క్వశ్చన్ ఒక లైన్ లో చెప్పాలంటే, అత్త కోడళ్ళు, తల్లి కొడుకు. ఓకే, నేను కూడా ఒకడే కొడుకుని. అఫ్ కోర్స్ ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నా కూడా తల్లిదండ్రుల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, వారిని పూల్లో పెట్టి సన్మానించాలి అన్నది దేవుడిచ్చిన ఆజ్ఞ. రెండు జరుగుతాయి అలా చేస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, నీకు మేలు కలుగునట్లు, దేవుడు నీకు ఇచ్చిన దేశంలో దీర్ఘాయుష్మంతుడు అవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకొనదగినది, ఇది ప్రభువుని బట్టి ధర్మమే అని మనం చదువుతాం. సో వాళ్ళు చనిపోయే వరకు పువ్వుల్లో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత మనది, ముఖ్యంగా అబ్బాయిలు, పురుషులు. ఎందుకంటే అమ్మాయి తన తల్లిదండ్రుల ఇంటిని విడిచిపెట్టి వస్తుంది, ఓకే. కానీ అబ్బాయి వైపు తల్లిదండ్రుల బాధ్యత చూడాల్సిన అది మన మీద ఉంది. కాబట్టి అఫ్ కోర్స్ యాజ్ అ క్రిస్టియన్స్ గా అమ్మాయి వైపు ఉన్న తల్లిదండ్రులు కూడా అవసరమైతే వాళ్ళని కూడా పూలు పెట్టుకుని చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో ప్రాక్టికల్ గా చెప్పాలంటే వాళ్ళకి అవసరాలు ఉంటాయి, డబ్బులు అవసరం ఉంటుంది, పంపించాలి, అది తెలియాలి, ఇద్దరికి తెలియాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులకి, అబ్బాయి వైపు తల్లిదండ్రులకి డబ్బులు పంపించడానికి అమ్మాయిలు ఒప్పుకోవట్లేదు. ఎంత దౌర్భాగ్యం అండి. రేపొద్దున ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అలాంటి పరిస్థితి వస్తే, వారి కోడలు అలా బిహేవ్ చేస్తే ఎలా ఉంటుంది? సో మనం చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతో త్యాగం చేసి మనల్ని పువ్వుల్లో పెట్టి ఇంత వయసు వచ్చే వరకు పెంచారు. ఇప్పుడు వాళ్ళకి వయసు ఉడిగిపోయిన తర్వాత చేసుకోలేనప్పుడు వాళ్ళని గౌరవించడం, వాళ్ళకి అన్ని అవసరాలు తీర్చడం మన కనీస బాధ్యత అండి. ఇంకోటి చెప్తాను, వాళ్ళు కొంతకాలం మనతో ఉంటారు, వాళ్ళు మనతో జీవితాంతం ఉండలేరు. వాళ్ళ వయసు పెరిగిపోతూ కూడా చనిపోతారు. మరి బ్రతికున్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. ఈరోజు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు మరి బ్రతికున్నప్పుడు వాళ్ళ కనీస అవసరాలు తీర్చలేదు, చనిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి, కృతజ్ఞత కూడికలు, జ్ఞాపకార్థ కూడికలు పెట్టి, జనాలకి భోజనాలు పెట్టి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు ఏదో వాళ్ళు బ్రతుకున్నప్పుడు పెడితే ఇంకా 4 రోజులు మనతో ఉండేవాళ్ళు. సో జాగ్రత్తగా చూసుకోవాలండి, వాళ్ళని పూల్లో పెట్టి చూసుకోవాలి.
నేను నా భార్య మా అమ్మని అలానే చూసుకోవడానికి దాదాపుగా ప్రయత్నం చేస్తాము. తన అవసరాలు తీరుస్తాము, తను గౌరవిస్తాము, తన దగ్గర ఇల్లు ఉంటాము. తను కూడా మేము ఇక్కడికి వచ్చాం కాబట్టి, కువైట్ లో ఉన్నప్పుడు మా అమ్మ మా దగ్గరికి వచ్చింది, 3 months ఉండి విజిట్ లో వచ్చింది. సో ఉంటుంది. నా భార్య కూడా అంటే మా పెళ్లి అయ్యేసరికి మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మ ఒక్కతుంది కాబట్టి నా భార్య కూడా నా అత్త మా మదర్ తో, తన అత్తతో చాలా కలివిడిగా ఉంటుంది. తన అన్ని పరిస్థితులు గ్రహించుకుంటూ ఉంటుంది, ఏం అవసరం ఉంటుంది, ఎంత అమౌంట్ పంపిద్దాం అంటే మరి అవసరానికంటే కొంచెం ఎక్కువే పంపిద్దామని తను కూడా ప్రోత్సహిస్తుంది. అలాగే నా ఇన్లాస్ విషయానికి వస్తే మరి వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు. వాళ్ళ ఒక కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటారు. అక్కడ వాళ్ళని కూడా అవసరం అయితే నేను చూసుకోవడానికి సిద్ధం. అయితే అవసరం అయితే ఇప్పటివరకు రాలేదు, బట్ వాళ్ళని గౌరవించడం, వాళ్ళని మర్యాదించడం చాలా ముఖ్యం. అయితే నా భార్యకి అవకాశం ఇచ్చే ముందు ఇంకొకటి చెప్పాలి. అత్తల వైపు నుంచి కూడా ఏం చెప్పాలంటే, మన ఇండియన్ అత్తలు చాలా టిపికల్ అత్తలు అండి, వీళ్ళు మామూలు కాదు. సో అంటే విశ్వాసుల్లో కూడా మరి అదేంటో తెలియదు, ఒక అత్త ఫోబియా ఉంటుంది అనమాట. ఎలాగైనా పెత్తనం చేయాలి కోడల మీద అన్న ఒక కసి ఉంటుంది. ఆ కసి మీరు కత్తిరించుకోండి ప్లీజ్. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు ఒక జంట, ఆమె కూడా ఒక ఇల్లాలు అన్నది మీరు మర్చిపోవద్దు. మీ అత్తగారు బహుశా మిమ్మల్ని రాసి రంపాలు పెట్టుంటే అదే మీరు రిపీట్ చేయని అవసరం లేదు. ఆ బాధ మీకు తెలుసు కాబట్టి ఒక తల్లిలాగా చూడండి. కూతుర్ని ఒక రకంగా, అత్తని ఇంకొక రకంగా, ఆ కోడలు ఇంకొక రకంగా ట్రీట్ చేసే సాంప్రదాయంలో మనం పెరిగాం కాబట్టి అలాంటిది లేకుండా చూసుకుందాం. కోడల్ని కూడా కూతురులాగా భావించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు సహాయం అడుగుదాం. తన బాగోగులు కూడా చూసుకుందాం. ప్రతిదాన్ని చిన్న చిన్న దాన్ని కూడా క్రిటికల్ గా చూడాల్సిన అవసరం లేదు. పెళ్ళైంది 30 సంవత్సరాలు, ఇంకో 10 ఏళ్ళు పోతే వాళ్ళు కూడా చాలా విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఇప్పుడే మనం 60 ఏళ్లలో నేర్చుకున్న అనుభవం అంతా వాళ్ళకి 2-3 సంవత్సరాల్లో మొత్తం వాళ్ళు నేర్చేసుకోవాలని వాళ్ళ మీద రుద్దడానికి మీరు ప్రయత్నం చేయరు. చాలా మంది తల్లిదండ్రులు ఆ ప్రయత్నం చేస్తారు. మనం 50-60 ఏళ్లలో నేర్చుకున్న అనుభవం వాళ్ళకి 2-3 ఏళ్లలో వచ్చేయాలని అంత వాళ్ళ మీద ఉద్దేశం అనుకోండి, బర్డెన్ అయిపోతుంది. తర్వాత వాళ్ళకి మన మీద వాళ్ళకి గౌరవం పోతుంది, మనల్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అరే అత్తగారింటికి కోపం ఉంటే మంచిది, అత్తగారిని అవాయిడ్ చేస్తే మంచిది అన్న ఆలోచనలు వస్తాయి. సో కోడళ్ళు ప్లీజ్ అత్తలు ఇద్దరికి కూడా వాక్యం చాలా మంచి బోధ చేసింది కాబట్టి మీ అత్తగారిని తల్లిలాగా చూసుకోండి, మీ కోడల్ని కూతురులాగా చూసుకోండి. ఇదంత ఈజీ ఏం కాదు, కానీ అసాధ్యం కూడా కాదు. మీరు వర్కౌట్ చేస్తే చేయగలరు. లెట్ మీ గో టు మై వైఫ్. సో అత్తమ్మ నేను చూసుకెళ్ళిన విషయంలో టు బి వెరీ ఆనెస్ట్ ఐ షుడ్ సే, ఎక్కువ కాలం అంటే 8 years లో ఎక్కువ కాలం కలిసి లేవన్నమాట. అంటే నాకు నా 2 deliveries కి దాదాపు 6 months ఆన్ ద హోల్. ఈ 8 years లో కలిస్తే 3 years కలుస్తున్నాను. కంటిన్యూస్ 3 years కాదు, మధ్యలో బ్రేక్స్. కానీ నాకు ఇనిషియల్ గా ఐ హ్యాడ్ అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే నేను కంప్లీట్ గా పెరిగిన విధానము, దాని తర్వాత అత్తమ్మ ఇక్కడ హైదరాబాద్ లో, అత్తమ్మ వాళ్ళు అంటే చీరాల టౌన్, నాకు కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ అయ్యింది. కానీ దేవుడు అంటే అది పెద్ద, అంటే డోంట్ టేక్ మీ ఇన్ రాంగ్ వే, అంటే ఏదో మిస్అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్ నేను ఎక్స్ప్రెస్ చేసి నేను ఏదో బాధపడతాను. ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ మై హార్ట్. నేను ఐ వాజ్ టెల్లింగ్ ఇట్ ఓన్లీ టు ద లార్డ్. కాబట్టి తర్వాత అంత అడ్జస్ట్ అయిపోయాను. ఎందుకంటే వన్ డే ఐఎమ్ వెరీ బ్లెస్డ్. మా అత్తమ్మ కూడా తను నన్ను ఒక కూతురులానే చూసుకుంటారనమాట. మా 2 పిల్లల డెలివరీకి అమ్మ ఉన్నారు, అత్తమ్మ ఉన్నారు. ఒక సొంత తల్లి ఎంతైతే చేయగలరో తను కూడా అంత చేశారు. కాబట్టి నాకు అది తెలియలేదు. సో ఐ రియల్లీ థ్యాంక్ గాడ్. సో షీ ఈస్ మై మదర్ ఓన్లీ. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నామంటే ఇప్పుడు వస్తారు, నెక్స్ట్ మంత్ వస్తారు. సో వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్. కమింగ్ టు అమ్మ నాన్న, మమ్మీ డాడీ ఇక్కడికి హార్డ్లీ ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ కి ఒక 5 నిమిషాలు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడే అనమాట, ఒక 2 months నుంచి. ఎందుకంటే ముందు మేము దూరంగా ఉండేవాళ్ళము, ఇప్పుడు దగ్గరగా ఉంటున్నాము. కాబట్టి కొంచెం ఏంటంటే కొంచెం మాకు చాలా సపోర్టింగ్ గా ఉంది. ఇప్పుడు ఇట్లా మీటింగ్ ఉన్నా అమ్మోళ్ళు తీసుకెళ్లారు పిల్లల్ని, దాని తర్వాత ఏది ఉన్నా కానీ ఇవ్వడము, అట్లా బ్యాలెన్స్. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఈయన అప్పుడప్పుడు అంటారు వెళ్దారా అత్తమ్మోళ్ళ దగ్గరికి కొంతసేపు అని, అట్లా. సో వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ టిల్ నౌ. ఇప్పుడు ఇక్కడే ఉంటాం కాబట్టి ఇప్పుడు నిజమైన ఛాలెంజ్ అనమాట. అత్తమ్మని చక్కగా తన మనసు ఆఫెన్ చేయకుండా, అమ్మ నాన్న మనసు ఆఫెన్ చేయకుండా ఎక్కువ టైం ఇప్పుడు ఇండియాలోనే ఉంటాం కాబట్టి నౌ దిస్ ఇస్ ద రియల్ ఛాలెంజ్. దీని తర్వాత అంటే నెక్స్ట్ దేవుడు అనుమతించి నెక్స్ట్ ఎప్పుడైనా సెషన్స్ ఉంటే
ఐ వుడ్ బి టెల్లింగ్ వెరీ ఆనెస్ట్లీ ఎట్లా నేను గడిపాను అనేది అదమ్మా. అన్న ప్రైస్ లార్డ్ అన్న, ఐ హావ్ ఎ క్వశ్చన్. ప్రైస్ లార్డ్ అక్క, అలాగే మీకు ముందుగా నా కంగ్రాచులేషన్స్ అక్క ఫర్ యువర్ 8 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక యూట్యూబ్ వీడియో చూసానన్నా, అంటే సమ్ 16 years ఉమెన్ ఆంటీ హ్యూమన్ రిలేషన్స్ గురించి వీడియోస్ అంటే ఆమె లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తూ ఉంటారు. అలాగా రీసెంట్గా ఒక వీడియోలో ఆంటీ చెప్పారు, సో అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్కి లైక్ అంటే ఇప్పుడు వైఫ్కి చిన్న చిన్న కోరికలు ఉంటాయి. ఇప్పుడు హౌస్ వైఫ్గా ఉంటూ వీకెండ్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళి ఇష్టమైన ఫుడ్ తినాలనిపిస్తుంది, లేకపోతే వెకేషన్, అలాగా చిన్న చిన్నవి ఉంటాయి కదన్నా. అలాగే హస్బెండ్ కూడా ఉండొచ్చు. సో ఆంటీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు. సో ఆమెకి పెళ్ళైన కొత్తలో సో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే వాళ్ళ హస్బెండ్ అటు ఆయన తీసుకెళ్లరు, వేరే వాళ్ళతో అంటే వాళ్ళ బ్రదర్స్ తో కానీ ఎవరితో కానీ పంపిరు. సో అలాగా ఆంటీ ఆ విషయంలో చాలా హర్ట్ అయ్యారనమాట. సో ఆమె చెప్తూ అంటే నవ్వుతూనే చెప్తున్నారు కానీ ఆమె ఫేస్ లో ఒక రకమైన బాధ అనమాట. అంటే నియర్లీ వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒక 35 years. సో అన్ని ఇయర్స్ తర్వాత కూడా ఆంటీకి ఒక టైప్ ఆఫ్ సాడ్నెస్ ఆ విషయం చెప్పేటప్పుడు. సో నేను ఇంకా కామెంట్స్ చూసాను ఏం పెట్టుంటారు అని చూస్తే ఆల్మోస్ట్ 100% లో 90% కామెంట్స్ సేమ్ సిచ్యువేషన్ మా లైఫ్ లో కూడా జరిగింది అని 90% పెట్టున్నారు. సో నాకు అనిపించింది అంటే నిజంగా అంటే ఇంతమంది ఇలాగా ఉన్నారా అని నాకు అనిపించింది అన్న. సో దాని గురించి అంటే చిన్న చిన్న విషయాలు అంత రియలీ మ్యాటర్స్, అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా అవి అంత బాధ పెడతాయా అని నాకు అనిపించింది. సో ఐ వాంట్ టు ఆస్క్ యూ, అంటే మీ లైఫ్ లో హౌ యూ హ్యాండిల్ దాట్ అని అడగాలనుకుంటున్నాను. ఓకే, మేమైతే కనుక నాట్ వీక్లీ వన్స్, మేబీ ట్వైస్ ఆల్సో. పెళ్ళైనప్పుడు, పిల్లలు అయినప్పుడు, పెళ్ళైన 3-4 నెలలకే మొత్తం కంట్రీ అంతా చూసేసాం. సో ఇట్స్ ఎ జాయ్ఫుల్ టైం. అది ఎందుకు మరి అవాయిడ్ చేయాలి నాకు తెలియదు. మేబీ హస్బెండ్స్ కి చెప్తున్నాను, మన బడ్జెట్ లో వచ్చే విషయాలు ఉంటాయండి. బయటికి తీసుకెళ్ళాలి ఖచ్చితంగా వైఫ్ ని. వైఫ్ ఏమి వంటింటి కుందేలేం కాదు. తనకి ఎంతో ప్రెషర్ ఉంటుంది. మనం అంటే బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం, సమాజం చూస్తాం. హౌస్ వైఫ్స్ అనుకోండి ఇంట్లోనే ఉంటారు, 4 గోడల మధ్యలో ఉంటారు, పిల్లలు, పని, ఒత్తిడి ఎప్పుడు ఇదేనా. వాళ్ళకు కూడా రిఫ్రెష్మెంట్ అవసరం. యూ షుడ్ టేక్ దెమ్ అవుట్. సరదాగా మరి బైక్ ఉంటే ఒక రౌండ్, ఒక లాంగ్ రైడ్, ట్రాఫిక్ లేని రోజులో రోడ్ లో ఒక రౌండ్ వేసుకొని రావచ్చు. వారానికి ఒక రోజు బయట తినొచ్చు. పెద్ద పెద్ద రెస్టారెంట్కి వెళ్ళే డబ్బులు మనకి అంత లేకపోతే చిన్న చిన్న మన ఊర్లో, ఇండియాలో అయితే రోడ్డు పక్కన చాలా బండ్లు పెట్టి స్నాక్స్ అవి అమ్ముతారండి. చక్కగా దోశలు, అట్లీ అవన్నీ ఉంటాయి. ఎప్పుడన్నా కాసేపు సరదాగా దగ్గరలో ఏదైనా పార్క్ ఉంటే పిల్లల్ని తీసుకెళ్ళి భార్య భర్తలు మీరు మనసు విప్పి మాట్లాడుకోవచ్చు, పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఇది చాలా అవసరం. ఈ మాత్రం సోషల్ గా ఉండాలండి. సో భర్తలకి నేను చెప్తున్నాను ఏంటంటే, ప్లీజ్ బయటికి తీసుకుని వెళ్ళండి. లేకపోతే ఆవిడ చూడు 35 years తర్వాత కూడా ఆ చిన్న రిగ్రెట్ తనకు ఉండిపోయింది. మేమైతే యూజ్డ్ టు గో రెగ్యులర్లీ. నేను చెప్పాను, వీ హ్యావ్ అవర్ ప్రైవేట్ టైం. మిగతా ఎంత బిజీగా ఉన్నా లేదా ఏమి ఎంగేజ్మెంట్స్ ఉన్నా, వీ హ్యావ్ అవర్ ప్రైవేట్ టైం. ఆ పర్సనల్ టైంలో మేము యూజువల్ గా బయటికి వెళ్ళే వాళ్ళం. ఏమీ లేనప్పుడు సరదాగా కారు తీసుకున్నట్లు ఒక పెద్ద రౌండ్ వేసుకొని వచ్చేవాళ్ళం. బయటికి వెళ్ళి తినేవాళ్ళం. పిల్లల్ని పార్కుకి తీసుకెళ్లి ఆడించేవాళ్ళం. వారానికి కనీసం ఒకసారి లేదా 2 వారాలకి ఒకసారి, అంత బిజీగా ఉంటే. అంటే అక్కడ సీజన్స్ సరిగా ఉండవు కాబట్టి అలా. ఇండియాలో అయితే చక్కగా మనం తీసుకెళ్ళొచ్చు, వాళ్ళతో కలిసి వాకింగ్ చేయొచ్చు. భార్య భర్తలు ఇద్దరు వాకింగ్ చేస్తుంటే అటు ఆరోగ్యం ఉంటుంది, అటు కలిసి గడిపే టైం ఉంటుంది. ఎంత బాగుంది కదా. ఎప్పుడు కొంతమంది భార్యలు కూడా ఉంటారండి, భర్త వెళ్దామంటే భార్యలు ఒప్పుకోరు. ఆ కేసులు కూడా ఉంటాయి. సో మీరు కూడా ఎప్పుడు పని 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 అని కాకుండా భర్త సంతోషాన్ని కూడా తీర్చండి. కొంచెం అతను సరదా ముచ్చట కూడా తీర్చండి. బయటికి వెళ్ళండి. అతను తీసుకెళ్లే వాళ్ళు ఉంటే వెళ్ళడానికి మీకేం ప్రాబ్లం, హ్యాపీగా వెళ్ళండి. మన బడ్జెట్ లో వచ్చేటువంటి ఒక రెస్టారెంట్ లో తినండి, సరదాగా పిక్నిక్ వెళ్ళండి. మీకు అంతే బాగుండి కొంచెం చేతిలో డబ్బులు ఉంటే ఒక 2 రోజులు వేరే ఊరికి వెళ్ళి అక్కడ సరదాగా గడిపిరండి. దానికోసం కొంచెం డబ్బు ఆదా చేసుకోండి. మేము కూడా కొంచెం మనీ సేవ్ చేసుకొని we used to go for holiday trip. అలా వెళ్ళొచ్చు. ఇట్స్ అబౌట్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్.
సో అలా వెళ్ళొచ్చు. ఆ మినిమం కోరిక మనం తీర్చాలండి. బయటికి తీసుకువెళ్ళాలి. ఇంట్లో ఉంటే మానసికంగా కూడా వాళ్ళు డల్ అయిపోతారు. కల్చర్ తెలియదు, సోషల్ తెలియదు, బయట ఎలా మనుషులు బిహేవ్ చేస్తున్నారో తెలియకుండా ఉండిపోతారు భార్యలు. అలా కాకుండా బయటికి తీసుకెళ్ళండి. ఇద్దరు కలిసి వెళ్ళండి. ఒకసారి షాపింగ్ ఇద్దరు కలిసి చేయండి, ఎంత బాగుంటుంది. వాకింగ్ చేయండి, హాలిడేకి వెళ్ళండి, రైడ్కి వెళ్ళండి, ఎక్కడన్నా ఒక మంచి పార్క్ వెళ్ళండి. తర్వాత ఇలా ఎన్నో చేయొచ్చు. మీరు చిన్న ఖర్చుతోనే మనం చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న వాటికి సెలబ్రేషన్స్ కూడా ఇంట్లో మనం చేసుకోవాలి, ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ముగింపులో ఇక్కడ ఒక మాట చెప్పాలి. కొద్దిమంది ఈ రోజుల్లో అమ్మాయిలు ఎలా ఉంటారంటే దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఎ సెలబ్రేషన్ మోడ్. అంటే ఎప్పుడు ఇంకా వాళ్ళకి హడావుడి కావాలి, ఎప్పుడు జనాలు కావాలి, బయటే ఉండాలి, బయటే తినాలి, ఇంట్లో వంట చేయరు, ఎప్పుడు రెస్టారెంట్స్. ఇలాంటి వాళ్ళు వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెడతారు. ఇలాంటి ఆలోచన ఉన్న అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా ఉంటే, అబ్బాయిలకి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎప్పుడు పార్టీ మోడ్ లో ఉండే అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు కొంత ఆలోచించాలి. ఎప్పుడు డబ్బు దుబారా ఖర్చు పెట్టేటువంటి అబ్బాయిని కనుక పెళ్లి చేసుకోవాల్సి వస్తే అమ్మాయిలు మీరు ఒక అడుగు ఆలోచించాలి. ఎందుకంటే డబ్బు విలువ తెలియని వాడు కుటుంబాన్ని కట్టుకోలేదు. ఇది నా అనుభవం. 8 సంవత్సరాలైనా చిన్న అనుభవం అయినా ఇది మాత్రం గట్టిగా చెప్పగలను. పెద్దవాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. సో బయటికి అప్పుడప్పుడు వెళ్ళండి, దుబారా ఖర్చు కూడా ఆపేసుకోండి. వైఫ్ ని ఇంటికి మాత్రం పరిమితం చేయదు దయచేసి. మీ ఇంట్లో పని మనిషి కాదు మీ భార్య. నీకు కేవలం వండి పెట్టడానికి, నీకు శరీర సుఖం ఇవ్వడానికి మాత్రమే కాదు పెళ్లి చేసుకుంది. ఆమెకు కూడా కోరికలు ఉంటాయి, ఆమెకు కూడా సరదాలు ఉంటాయి, అవి తీర్చాలి. నేను ఒక 2 పాయింట్స్ నోట్ చేస్తాను. ఇందాక ఆ సిస్టర్ అడిగిన దానికి నేను అనుకోవడం ఏంటంటే, యూజువల్ గా హస్బెండ్ వైఫ్ అంటే ఎవరైనా ఒకళ్ళు బయటకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు అనుకుంటారు మేము చిన్నప్పటి నుండి అలా పెరగలేదు, మేము ఊరికే బయటికి వెళ్ళలేదు అని ఒకటి అనుకొని నాకు అలవాట్లేదు, నాకు అట్లా ఎక్కువ వెళ్ళడం ఇష్టం లేదు అని అంటారు. దాని తర్వాత ఇందాక తను చెప్పినట్టు 35 years అయినా ఆంటీ మనసులో అది ఉండిపోయిందంటే, సాధారణంగా ఇంట్లో వైఫ్స్ ఇంటి పని చూసుకుంటారు, ఇంకా వాళ్ళ ప్రపంచం అంతా భర్త లేక పిల్లలు. కాబట్టి వాళ్ళ ప్రపంచం అది. కాబట్టి ఏదైనా కానీ వాళ్ళకి అలా మెమరబుల్ గానో లేదంటే ఏదైనా అనుభవం లానో ఉండిపోతుంది. అలాంటప్పుడు భర్త బయటికి రమ్మన్నప్పుడు రాలేదు అని అన్నప్పుడు తనకి ఎందుకు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళరా అనేది ఒకటి మిగిలిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు అది వేరే ద్వారా తనకి అది కంప్లీట్ అవ్వదు. అంటే ఒక్కొక్కసారి ఇలా కూడా విన్నాను, వెళ్ళి నువ్వు ఒక్కదాన్ని షాపింగ్ చేసుకోవచ్చు కదా, ఇదిగో డబ్బులు ఇచ్చాను వెళ్ళి అంటే. డబ్బులు ఇచ్చినంత మాత్రం సరిపోదు. అక్కడ భార్య అనుకునేది ఏంటంటే ఇద్దరు కలిసి స్పెండ్ చేయాలి టైం అని. కాబట్టి అక్కడ కూడా అంటే చిన్న అడ్జస్ట్మెంట్. సరే మనకి పుట్టిన తర్వాత నుంచి మ్యారేజ్ అయ్యే ముందు వరకు అలాంటి అలవాటు లేదు కాబట్టి తర్వాత మన భర్త కోసమో లేదంటే భార్య కోసమో చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇద్దరు మంచి బాండ్ బాగుంటది. అలాగే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళలో ఉంటే మాత్రం అది ఒక కాషన్. అన్ని కేసెస్ లో కాదు, ఇది జనరలైజ్డ్ గా చెప్పట్లేదు. ఎక్కువ ఎప్పుడు ఏదైనా ఆఫర్స్ వస్తే దాని గురించి ఎక్కువ స్పెండ్ చేసేయడము, గోల్డ్ ఆఫర్ అని అది ఆఫర్ అని ఎక్కువగా విమెన్ కు ఉంటుంది. కాబట్టి అమ్మ నేను అంటే నా అనుభవం ఈ 8 years ద్వారా నేనేం చెప్పగలనంటే, ఒక కుటుంబము కంప్లీట్ గా పాడవడానికైనా ఒక షేప్ లో పెట్టడానికైనా భార్య చేతుల్లోనే ఉంటది. అంటే భర్త ఎంతైనా సంపాదించగలరు, దాన్ని కంప్లీట్ గా అప్పుల పాలైనా మనం చేయొచ్చు, వచ్చే కొద్ది జీతంలో మన ఇంటిని ఎంత చక్కగా కట్టుకోవచ్చు. కాబట్టి మనం ఒక గృహిణులుగా లేదంటే ఒక మదర్స్ గా వైఫ్స్ గా మనం ఏ రోల్ ప్లే చేస్తున్నా చాలా పొదుపుగా వాడుకోవడం. అంటే కన్ఫ్యూజ్ గా కాదు, గ్రీడీగా కాదు, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకొని అలా పెట్టుకుంటే హస్బెండ్ విల్ బి వెరీ హ్యాపీ. అంతేకాకుండా దీంట్లో ఇంకొక చిట్కా ఏంటంటే, తను ఎంత పొదుపుగా చేస్తుంది, తన కోసం ఎప్పుడు తీసుకోదని మనం అనుకునే దానికంటే ఇంకా కాస్ట్లీ థింగ్ మన హస్బెండే మనకి ఇస్తారు అనమాట. సో ఇన్ దట్ వే. థ్యాంక్ యూ. Praise the Lord, dear brother and sister. I'm Ramyasri. ఇద్దరు కూడా ప్రభు నామంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను అడగాలనుకున్నది అదే అక్క అన్న, ఫినాన్షియల్ మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఇన్ యువర్ టుగెదర్నెస్ అనేది నేను అడగాలనుకున్నాను. కొన్ని ఆల్రెడీ మీరు రివీల్ చేశారు. నేను పాయింట్ అవుట్ ఏంటంటే గివింగ్ ఆన్ టు గాడ్ అండ్ ఆల్సో గివింగ్ ఫర్ ద నీడీ అనేది మీరిద్దరు అసలు ఎలా దాన్ని
అంటే ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి ఎలా దాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు అది తెలుసుకోవాలి. ఓకే, సో డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఒక మేజర్ సబ్జెక్ట్ అండి మన సిలబస్ లో, మ్యారేజ్ అనే సిలబస్ లో. ఈ రోజుల్లో జీతాలు పెరిగాయి, అఫ్ కోర్స్ ఖర్చులు కూడా పెరిగాయి. దాన్ని సరిగా మేనేజ్ చేయకపోవడం వల్ల చాలా మంది అప్పుల పాలు అయిపోతున్నారు. జీతం చూస్తే చాలా పెద్ద ఫిగర్ ఉంటుంది, అప్పు కూడా అంత ఫిగర్ ఉంటుంది. సో ఇక్కడ ఒకటి జాగ్రత్తగా ఉండాలి. మేమిద్దరం ఎలా ఖర్చు పెడతామంటే మా మా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని 100% ట్రాన్స్పరెంట్ గా జరుగుతాయి. మొదటి నుంచి కూడా మాకు అలా అలవాటు అయిపోయింది. ఉదాహరణకు నా భార్య నాకు పూర్తిగా సహకరిస్తుంది కాబట్టి అలా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏ ఖర్చు పెట్టినా కూడా అంటే చిన్న చిన్నవి అది కాదు, ఒక మేజర్ అమౌంట్ ఖర్చు పెట్టాలంటే తన కన్సర్న్ లేకుండా, మేమిద్దరం కలిసి ఆలోచన చేయకుండా, ప్రార్థన చేయకుండా దాదాపుగా ఏ ఖర్చు పెట్టాను. ఓకే, తర్వాత నేను ఇంతకు ముందు చెప్పాను, నా బ్యాంక్ ఓటీపీ తన దగ్గరికి తను వాడుతున్న మొబైల్కి వచ్చేది అనమాట. సో వాట్ ఎవర్ ట్రాన్సాక్షన్ ఐ మేక్ తనకి అది నోటిఫికేషన్ వస్తుంది. అంటే పర్మిషన్ లాగా కాదు, మేమిద్దరం కలిసి చేయడానికి ప్రభు అలా సహాయం చేశాడు. అంటే స్టార్టింగ్ లో నేను వాడే మొబైల్ నా వైఫ్ రాగానే తనకి ఇచ్చారనమాట ఆ నెంబర్. నాకు ఆఫీస్ నెంబర్ రావటం వల్ల బ్యాంక్ లో తన నెంబర్ ఉంటుంది. సో అలాగే ట్రాన్సాక్షన్స్. సో ప్రభు కోసం, ప్రభు బిడ్డల కోసం ఖర్చు పెట్టడం ప్రభు సహాయం చేశాడు, ఎక్కువ ఇవ్వటానికి నేర్పించాడు. ప్రభు బిడ్డలు చెప్పాను కదా, ఓపెన్ హోమ్ అంటే చాలా ఖర్చు కూడా ఉంటుంది. సో కానీ మాకు ఎప్పుడు ఇంత ఖర్చు అయిపోతుంది అని బాధ లేదు, ఈనాటికి కూడా రిగ్రెట్ లేదు, ఏమాత్రం చింత లేదు. ప్రభు బిడ్డల కోసం ఖర్చు పెట్టామని. తర్వాత నీడీలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేసి ఇచ్చేవాళ్ళం. నేను ₹1 అంటే మా ఆవిడ దానికి ఇంకొంచెం కలిపే ఇస్తానంటుంది. తనకు కూడా దేవుడు అలాంటి మనసు ఇచ్చాడు. సో ఇద్దరం కలిసి చేసాం. ఇవ్వటంలో ఎంతో తృప్తి ఉందండి. దేవుడు మనకి ఎంతో ఇస్తున్నాడు, కొద్దిమందికి లేదు. మనం ఒకసారి బయటికి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి కుటుంబంగా తింటే ఒక ₹1000 అనుకుంది. ఆ ₹1000 ఒక పేదవాడికి ఒక నెల బడ్జెట్. సో ఒక్కసారి మనం బయటికి వెళ్ళి తినడం అనేది ఆపేసుకుంటే ఒక కుటుంబము లేదా ఒక వ్యక్తి ఒక నెల గడిపేయగలుగుతారు. అంటే జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాను. సో పేదలకు మనం సహాయం చేయాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి. మన పిల్లలకి నేర్పించాలి, మనం కూడా చేయాలి. ఉదాహరణకు చాలా బట్టలు ఉంటాయి ఇంట్లో, ఏం చేసుకున్నాం అంత పెద్ద కుప్పలు బట్టలు, కొత్తవి వచ్చేస్తున్నాయి అనుకున్నాం, పాతవి ఇచ్చేసేయండి. పాత బట్టలే కదా ఇచ్చేది, కొత్త బట్టలు కొనివ్వమనట్లేదు. పాత బట్టలు, పాత చీరలు, పాత షర్ట్లు, ప్యాంట్లు టైట్ అయిపోయినాయి, పిల్లలకు టైట్ అయినవి. మేమేం చేసేవాళ్ళంటే టైట్ అయిన ఏది కూడా పడేసేవాళ్ళం కదా, అన్ని ఒక దగ్గర చేసేవాళ్ళం. ఇండియాకి కార్గో పంపించేవాళ్ళం, లేదా మేము వచ్చి తీసుకునేటప్పుడు ఇక్కడ 450 డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. సో నేను కూడా కువైట్ లో అక్కడ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇలాగా మంచి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో, మంచి బట్టలు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పేవాడిని. కనీసం సంవత్సరానికి ఒకసారి వాళ్ళ దగ్గర టైట్ అయిపోయినవి పాత బట్టలు అన్ని కలెక్ట్ చేసేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసేవాడిని, తీసుకొని వచ్చి అన్ని మా ఇంట్లో వచ్చిన తర్వాత సెగ్రిగేట్ చేసి మా చర్చ్ బ్రదర్స్ తో, సంఘంలో ఎవరికి అవసరం, కాంపుల్లో ఎవరికి అవసరం, పూర్ పీపుల్కి ఎవరికి అవసరం, వాళ్ళకంతా పంపించేవాళ్ళు. సో ఎలాగ మనం చేయాలండి, చేయకపోతే ఎలా? ప్రభు ప్రేమను చూసి మనం పేదవారికి సహాయం చేయకపోతే మనంత స్వార్థపరులు ఎవరు లేరు. సో ఖర్చు పెట్టేటప్పుడు దుబారా ఖర్చు మానేసుకొని ఇలాంటి దానం చేయటం, సహాయం చేయటం, ఆపదలో ఆదుకోవటం, నిజంగా అది పరలోకంలో ధనం కూర్చుకోవడం. we become rich in heaven. Anything you want to add? అంటే ఫినాన్షియల్ గురించి అని అడిగారు కాబట్టి మాకు ఇదిగో నా ఒళ్ళో ఉన్న డైరీలోనే నేను మెయింటైన్ చేసేది. జూన్ 2019 ఎవ్రీడే పడుకునే ముందు యూజువల్ గా రాస్తాం అనమాట. ఇప్పుడు వేరే కన్విక్షన్ తో ఇప్పుడు మేము ఫుల్ టైం కి వచ్చిన తర్వాత అది ఆపాము. ముందు రాస్తాము, రాసేసి ఎవ్రీడే రాసి మంత్ అంతా అయిన తర్వాత ఇట్లా రాస్తాను నేను సమరీ ఆఫ్ దట్ మంత్ ఎక్స్పెన్సెస్ అని. గ్రాసరీస్ కి ఎంత అయింది, అవుట్ సైడ్ ఫుడ్ కి ఎంత, షాపింగ్ కి ఎంత, అమౌంట్ దేవుని పవర్ పీపుల్ కి ఎంత అని అనుకుంటున్నాము, ఎంత ఇచ్చాము, దాని తర్వాత ఎంత సేవ్ చేసాము, అనుకున్న దానికన్నా సేవ్ చేసాము, పెట్రోల్ కి ఎంత అయింది, హెయిర్ కట్ కి అంత రాసుకొని జస్ట్ కంపేర్ చేస్తా. లాస్ట్ మంత్ కి ఈ మంత్ కి ఏ ఏరియాలో ఎక్కువైంది లేదంటే తక్కువైంది, ఎక్కడ మనం సరి చేసుకోవాలి, అట్లా ముందే అనుకుంటాం అనమాట. ఈ నెల పలానా పవర్ పీపుల్ కి ఇవ్వాలి అనేసి వాళ్ళకి ఇస్తాం. కొన్నిసార్లు మేము ఇస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియకూడదు అనేసి
వాళ్ళ పేరు మట్టుకి ఒక ఎన్వెలప్ లో రాసి దాంట్లో మేము అనుకున్న అమౌంట్ పెట్టి ఆఫరింగ్ బాక్స్ లో వేసేసేవాళ్ళం. అది చర్చ్ ఎవరైతే చూసేవాళ్ళు ఆ ఎన్వెలప్ చూసి ఆ కన్సర్న్ బ్రదర్ కి ఇచ్చారు. అంటే అవర్ మోటో ఇస్ దే షుడ్ నాట్ నో దట్ వీఆర్ గివింగ్ అని ముందే అనుకునే వాళ్ళం అనమాట. ఇంత బడ్జెట్ ఈ మంత్ వీళ్ళకి అంటే మాకు తెలుస్తుంది ఎవరెవరు ఉన్నాక అనేసి అలా అనుకున్నాము. సో ఇన్ దాట్ వే గాడ్ ఇస్ హెల్పింగ్ us ఈవెన్ ఫినాన్షియల్లీ టు మెయింటైన్. ఇక్కడ ఒక చిన్న విషయం నోట్ యాడ్ చేయాలి ఏంటంటే, కొన్నిసార్లు భార్యలు సహకరించినప్పుడు లేకపోతే భర్తలు సహకరించినప్పుడు, ముఖ్యంగా మన తల్లిదండ్రుల్ని చూసుకునే విషయంలో వారి సహకారం లేనప్పుడు కొంత సీక్రసీ అవసరం. అప్పుడు మనం ఎడం చేత్తో కుడి చేత్తో చేసేది ఎడం చేత్తో చేయకూడదు అన్న నియమాన్ని మనం నేర్చుకుంటే మంచిది. అంటే తనకి తెలియకపోయినా సరే అక్కడ కొంత దాచిపెట్టి తల్లిదండ్రుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కొన్నిసార్లు భార్య చాలా పిసినారిగా ఉండొచ్చు, లేకపోతే భర్త చాలా పిసినారిగా ఉండొచ్చు. ఆ టైంలో కూడా ఇటు భార్య గాని భర్త గాని పూర్ పీపుల్ కి హెల్ప్ చేయొచ్చు. భర్తకి తెలియకుండా కూడా కొన్ని చేయొచ్చు. ఉదాహరణ కొన్ని బియ్యం ఇవ్వటము, కూరగాయలు ఇవ్వటము, లేకపోతే వంట చేసి పంపించటము, లేకపోతే భార్యకి తెలియకుండా కొంత అమౌంట్ మరి పేదవారికి పంపించడం, ఇలా కూడా చేయొచ్చు అండి. వారు మారే వరకు అలా కొన్నిసార్లు ఆ సీక్రసీ అవసరమే. Other than that, we can be very honest with each other in financial transactions. Thanks for asking that question. Welcome, Anna. Thank you. Oh, 11 అయిపోయింది. So, okay. One last question. అందరూ అయితే ఉత్సాహంగా ఉన్నారు, మరి మాకైతే ఇబ్బంది లేదు, కానీ మీరే టైం చూసుకుంటే మంచిది. ఎనీ మోర్ క్వశ్చన్స్ అమ్మా ఫర్ క్విక్ ఆన్సర్స్? అన్న వందనములు అన్న. తీసుకునేటప్పుడు యా అన్న వాయిస్ వినిపిస్తుందా? వినపడుతున్నాను. ఫస్ట్ లో అక్క మీరు చెప్పారు కదన్నా మేము అప్పు చెప్పుకునే వాళ్ళం దేవుడికని. అప్పుడు మీరు పెళ్లి చేసుకోకునే ముందు ఏ విషయాలు రాసుకునేవాళ్ళు అన్న? అంటే నాకు ఇలాంటి భార్య రావాలి అని చెప్పి, అట్లాగే అక్క నాకు ఇలాంటి భర్త రావాలి అని కొన్ని పాయింట్స్ అప్పు చెప్పుకునేవాళ్ళు కదా, అవి ఎటువంటి? ఓకే, నేను అడిగింది ప్రభుని ఏంటంటే, నంబర్ 1 షీ షుడ్ బి జెన్యూన్లీ బార్న్ అగైన్. సరిగా తిరిగి జన్మించిన మారు మనస్సు అనుభవం కలిగిన అమ్మాయి, తన పాపాల గురించి పశ్చాత్తాపడిన అమ్మాయి కావాలి. అది నా మొదటి రిక్వైర్మెంట్. అది దేవుని చిత్తం కూడా, వాక్యానుసారం. సో మనం అడిగేవి కూడా వాక్యానుసారంగానే అడగటం మంచిది. నేను కూడా అదే అడిగాను. రెండవది నేను అడిగింది, ఎప్పుడో మారు మనసు పొందడం అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఎలాంటి రిలేషన్షిప్ ఉంది దేవునితో? వివాహ విషయంలో అంత సీరియస్నెస్ ఉందా లేదా? అలాంటి సీరియస్నెస్ ఉన్న అమ్మాయి, దేవుని చిత్తము చెయ్యాలి, ప్రభువుకు నచ్చిందే చేయాలి, కష్టమైన అని అనుకునే అమ్మాయి. నేను పెళ్లికి ముందు నా భార్య ఎవరో నాకు తెలియకపోయినా అమ్మాయి గురించి ప్రార్థన చేస్తా ఉండేవాడిని. ప్రభువా, నేను చేసుకోబోయే అమ్మాయి తను అటు చదువుకుంటున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా, తనని కాపాడు, ఏదో ఒక రోజు నన్ను కలుసుకునేటట్టు సహాయం చేయి, తన్ని భద్రపరిచి ఆత్మీయంగా ఎదిగించని ప్రార్థన చేస్తా ఉండేవాడు. తర్వాత దేవునికి భయపడే అమ్మాయి అయి ఉండాలి అని కోరుకున్నాను. దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉన్న అమ్మాయి అని కోరుకున్నాను. తర్వాత హంబుల్ గర్ల్ అయి ఉండాలి, దీనురాలై ఉండాలి. పొగరుపోతూ అమ్మాయితో కాపురం దరిద్రంగా ఉంటుంది. మీకు కొంతమందికి అనుభవం ఉండొచ్చు. పొగరుగా ఉండే అమ్మాయి, కోపిస్తే అమ్మాయిని మాత్రం పెళ్ళటానికి మీరు 1 అడుగు కాదు 4 అడుగులు వెనక్కేయండి. అబ్బాయిలకి నేను చెప్తున్నాను, ఎంక్వైరీ చేయండి, తనతో మాట్లాడండి. ఏ మాత్రం పొగరుగా అతి గారాభంగా పెంచబడిన అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు మనం 4 అడుగులు వెనక్కేయాలి. మీరు దేవుని పని చేయలేరు, చాలా ఇబ్బంది అవుతుంది. అమ్మాయి రాడికల్ గా మారింది తప్పించి. సో హంబుల్ గర్ల్ అయి ఉండాలి, దేవుని సేవ పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత నా పిలుపు, నా భారం ఏంటో దానికి తగ్గట్టు ఉండాలి అమ్మాయి, చర్చ్ మినిస్టర్ లో ఉండాలని నేను కోరుకొని దానికి తగ్గట్టు ప్రార్థన చేశాను. నా విషయానికి వస్తే, టు బి వెరీ ఆనెస్ట్, నేను రెండే అనుకున్నానమ్మా. గాడ్ ఫియరింగ్ పర్సన్ ఉండాలి, దైవికమైన అబ్బాయి. రెండోది ఏంటంటే మా డాడీ లాంటి అయినా నాకు కావాలి అని అలానే అనుకున్నాను. ఇంకా నేను చేతులు ఎత్తేసేదాన్ని, ప్రభా మీరే నాకు సహాయం చేయండి, నాకు తెలియదు ఎలాంటి వాళ్ళు వస్తారో అని. కంప్లీట్ గా లీడ్ చేయమని నిస్సహాయంగా ఆయన మీద నేను డిపెండ్ అయ్యాను.
సో నేనేదో చేసి నా సొంత ప్రయత్నం ద్వారా నేను నా భర్తని నేను తెచ్చుకున్నానని చెప్పను. అది నేను ఎప్పుడు మాడే మాటే. దేవుడు నా పట్ల చూపించిన కృప, ఆయన నాకు ఇచ్చిన అమితమైన ప్రెషియస్ గిఫ్ట్, ఒక భిక్ష ఆయన నాకు ఇచ్చారు. మ్యారేజ్ కి ముందు అయితే ఎప్పుడు నాలో ఒక ప్రార్థన అయితే ఉండేది, ఎప్పుడు చాలా ఏడ్పు ఉండేది. ఎన్నో రాత్రులు నేను కొన్నిసార్లు షేర్ చేశా, ఏడ్చేదాన్ని, ఎలాంటి అబ్బాయి వస్తాడో, నాకు సెట్ అయ్యే అబ్బాయి వస్తాడా. ఎన్నో రోజులు బాత్రూమ్ లో ట్యాప్ గట్టిగా ఓపెన్ చేసుకొని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే దీని ద్వారా నేను చెప్పడం, నేను ఏడ్చేసాను కాబట్టి ఇవ్వడం కాదు, కానీ హెల్ప్లెస్ గా, ప్రవ్వా నాకు మీరే దిక్కు, నేను ఇంకేమి చేయలేను, నా మనసుకు తగ్గట్టు నాకు తగిన వాళ్ళని మీరు ఇవ్వండి అయ్యా అంతే. తర్వాత గాని ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత ఎంత ఏడ్చినా యూజ్ ఉండదు. మ్యారేజ్ కి ముందే నాకు సహాయం చేయండి కంప్లీట్ గా నన్ను నేను ఆయనకి సరెండర్ చేసుకున్నానమ్మా. 100% దేవుడే నా పక్షా నుండి నాకు సహాయం చేశాడు అంతే. థ్యాంక్ యూ. వెల్కమ్ అమ్మా. ఇంకో క్వశ్చన్. అక్క, మీకు అన్నని ఎక్కువ ప్రేమిస్తున్నారా, దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారా? అన్న మీకైతే అక్కని ఎక్కువ ప్రేమిస్తున్నారా లేకపోతే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నారా? అక్క కంటే దేవుని ఎక్కువ ప్రేమించడానికి ఎప్పుడు ఆరాట పడతాను, పోరాడుతూ ఉంటాను, ప్రయాసపడతాను. నాకైతే నా భార్య కంటే ముందు నా ప్రభువే ఎక్కువ, ఆయనే గొప్ప. ఆయనే ప్రేమించి తన ప్రాణం ఇచ్చారు, నన్ను అన్కండిషనల్ గా ప్రేమించారు. అతన్ని ఆ దేవుడిలాగా ప్రేమించడం ఇంతే భూమి మీద ఎవరు కాదు. సో నా మొదటి ప్రేమ నా ప్రభుకే చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటాను. అలా ప్రేమించడానికి ప్రయత్నం చేస్తాను. నా భార్యని కూడా నేను అదే కోరుకుంటాను. తను నాకంటే తన ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి అని ఎంకరేజ్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా మా 8th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తనకు కూడా నేను చెప్పేది అదే, వి షుడ్ లవ్ అవర్ లార్డ్ మోర్ దాన్ ఈచ్ అదర్. సో ఐ ట్రై మై బెస్ట్. కానీ అదంత సులభం కాదు, కానీ ప్రయత్నం చేస్తాను. నా పిల్లల కంటే, నా భార్య కంటే, నా పరిచర్య కంటే నా ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి, నా ఫస్ట్ లో ఆయనకే ఉండాలన్నది నా హృదయపూర్వకమైన ఆశ. ఇక నేను ఒక మాటలో నేను దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇస్తున్నాను అంటే అది నేను దేవుని దృష్టిలో అబద్ధికురాలు అవుతాను. అది కాన్స్టెంట్ స్ట్రగుల్ అమ్మా ఇప్పటికి కూడా. అంటే ఆయన నిజంగా నేను చాలా ప్రేమిస్తాను కాబట్టి ఎప్పుడు ఉంటది ఈయన కంటే నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి అని, అది కంప్లీట్ ఎప్పుడు ఒక స్ట్రగుల్. కాబట్టి గాడ్ షుడ్ బి మై ప్రయారిటీ, అది నా ప్రార్థన కూడా. ఎందుకంటే నేను దేవుణ్ణి నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మిగతా అన్ని నాకు దేవుడు సెట్ చేస్తాడు. నా భర్తను ప్రేమించే విషయంలో అయినా, నా పిల్లల్ని, కుటుంబంలో ఎవరైనా. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి వెంటనే నేనైతే లేదు నేను దేవుణ్ణి అని ఫస్ట్ చెప్పను. ఇప్పటికీ ఇంకా నేను పోరాడుతున్నాను. ఒకవేళ దేవుడు వచ్చి నా క్వశ్చన్ ఆన్సర్ చెప్తే హీ వుడ్ బి రైట్ పర్సన్ టు ఆన్సర్. నేనైతే ఐఎమ్ ఇన్ స్ట్రగుల్ స్టిల్. భార్యాభర్తలు మీకు కూడా సలహా ఏంటంటే మీ భాగస్వామిని ప్రోత్సహించండి ప్రభువుని ఎక్కువ ప్రేమించడానికి. భార్య కంటే దేవుని ఎక్కువగా ప్రేమించే భర్త భార్యని గొప్పగా ప్రేమిస్తాడు. భర్త కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే భార్య భర్తను ఎక్కువగా ప్రేమించగలుగుతుంది, ఎక్కువగా లోబడగలుగుతుంది. సో లెట్ us love our Lord, let us keep our love, first love for God only. Thank you. It's a struggle. అది ఒక రోజులో అవ్వదు, అది ఒక పోరాటం. కాన్స్టెంట్ గా స్ట్రగుల్ చేస్తా ఉండాలి. ప్రభు సహాయం చేస్తాడు, అది ఆయనకి ఇష్టం కూడా. థ్యాంక్ యూ అన్న, చాలా హానెస్టీగా చెప్పారు. Thanks for asking. It's very useful to all. Thank you very much. Okay, questions అయిపోయి అనుకోవచ్చా? Shall we hand over to Reshma and Sneha? అన్న దానియల్ అని అడుగు. Yes brother, చెప్పండి. ఇంకేమైనా ఉంటే అడిగేసేయండి. ఏం లేదు బ్రదర్, అందరికి ఉపయోగకరంగా ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ వైఫ్, నా ఫ్రెండ్ ఇద్దరు కలిసి వింటున్నారు, మహేష్ అండ్ సుమలత. ఓకే, హలో, హాయ్ మహేష్ గారు అండ్ సుమలత గారు.
అన్న ఒక డౌట్ కాదు కానీ ఒక నేర్చుకోవడానికి గురించి ఒక మాట అన్న. అన్నా చెప్పండి. అదే కుటుంబ జీవితం అంటే స్పిరిచువల్ లైఫ్ అంటే కుటుంబ జీవితాన్ని లీడ్ చేస్తూ దేవుని పని అంటే కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దేవుని పని చేయాలంటే అంటే ఏం చేయాలని? ఓకే, రెండింటిని బ్యాలెన్స్ అయితే చేయాలండి ఖచ్చితంగా. నేను ఇంతకుముందు కూడా చెప్పాను క్వశ్చన్ సమాధానంగా. కుటుంబాన్ని పక్కన పెట్టి ఈ రోజుల్లో కొంతమంది ఒక టీచింగ్ కూడా ఉంది కొన్ని సంఘాల్లో ఏంటంటే ప్రభువే ముందు, ప్రభు పనే ముఖ్యం, కుటుంబము తర్వాత పర్సనల్ లైఫ్ తర్వాత అన్న ఒక టీచింగ్ బయలుదేరింది. అలాంటప్పుడు ఏముందంటే నేను వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితంగా లేకుండా కుటుంబంగా ఒక ఆరోగ్యకరమైన వాక్యానుసారమైన కుటుంబం లేకుండా సేవ చేస్తే దేవుని నామం గణహీనపరచబడుతుంది. ఉదాహరణకు భార్యాభర్తలు ఇంట్లో ఇది ఎప్పుడు గొడవ పడతా ఉంటారు, మీ పక్కింటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. ఒకరోజు మీరు ఆ బహిరంగ స్వార్థ వీధి గుండా యేసు ప్రభు నమ్మండి ఆయన శాంతి సమాధానం ఇస్తాడని చెప్తున్నాడు అనుకోండి, పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? గల్లా పట్టుకుని ఏమి అడగరు కదా, నవ్వుకుంటారు. ఇంట్లో చేసేది ఒకటి బయట చెప్పేది ఒకటి అని. క్రైస్తవ్యం అబాసు పాలవుతుంది మన ద్వారా. సో అందుకే బ్యాలెన్సింగ్ గా ఉండాలి. కుటుంబం ఇట్స్ ప్రయారిటీ అండి. మన కుటుంబాన్ని కట్టినప్పుడే ఇంటిని సరిగ్గా ఏలలేని వాడు దేవుని సంఘాన్ని ఎలా ఏళ్తాడు అన్నటువంటి ఒక ఘాటు సూటైన ప్రశ్న వాక్యం మనకి సంధిస్తుంది. కాబట్టి భర్తకు లోబడిని భార్య, పిల్లలకు మాదిరిగా ఉండని భార్య రేపు సండే స్కూల్లో లేకపోతే సిస్టర్స్ మధ్యలో మాట్లాడితే ఆమె మాటలకు బరువు ఉండదు, వెయిట్. భార్యను ప్రేమించలేని, కుటుంబాన్ని పోషించలేని, కుటుంబానికి మార్గదర్శిగా ముందుండి నడిపించని భర్త తన బిడ్డలను ప్రభులో ఎదిగించలేని భర్త రేపు పొద్దున స్టేజ్ మీద నిలబడి పుల్పిట్ మీద నిలబడి చెప్తే ఆ మాటలని ప్రభు తీసుకొని వాడుకోలేకపోతున్నాడు. సో బ్యాలెన్సింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం అందరం ప్రభు పని చేయాలి, ఏ ఒక్కరూ మినహాయింపు కాదు. మన పిలుపులో మన పరిధిలో ప్రభు పని చేయాలి. అట్ ద సేమ్ టైం మన కుటుంబాలు దైవికంగా కట్టుకోవాలి, దానికి ఆయన ఆశ్రయించాలి. ఇవి రెండు కూడా రెండు పట్టాలు లాంటివి అనుకోండి. 3 అంతస్తుల బిల్డింగ్ ఇందాక చెప్పాను. మొదటి అంతస్తు నా వ్యక్తిగతమైన జీవితం, నా పరిశుద్ధమైన జీవితం, దేవునితో నేను ఎలా ఉన్నాను, ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయనకి లోబడుతున్నా, ప్రతి పాపాన్ని ద్వేషిస్తున్నా, ప్రతి పాపాలతో పోరాడుతున్నానా లేదా, ఇవన్నీ ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఇది వ్యక్తిగతమైన జీవితం, మొదటి ఫ్లోర్. దీని తర్వాత ఫ్లోర్ కుటుంబ జీవితం. నేను నా భార్య లేదా నేను నా భర్త ఎలా ఉన్నాం, మేము అన్యోన్యంగా ఉన్నామా, ఆదర్శప్రాయంగా ఉన్నామా, ఒకరినొకరు క్షమించుకుంటున్నామా, ఓర్చుకుంటున్నామా, పిల్లలకు మాదిరికరంగా బ్రతుకుతున్నామా, సమాజంలో ఒక సాక్ష్యం కలిగి ఉన్నామా, ఇది చూసుకోవాలి. ఇది సెకండ్ ఫ్లోర్. ఆ తర్వాత సేవా జీవితం. నలుగురికి నోరు విప్పి చెప్పాలంటే ఇలా ఉండండి, ఇలా బ్రతకండి అని చెప్పాలంటే మొదటి 2 అంతస్తులు లేకుండా 3వ అంతస్తుకి వెళితే ఆ బిల్డింగ్ నిలబడదు, ఆ బిల్డింగ్ వాల్యూ లేదు. కాబట్టి పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ వీ షుడ్ గివ్ మచ్ ఫోకస్ ఆన్ దెమ్. ఈ రోజుల్లో సాతాను యొక్క దాడి కుటుంబాల మీద ఉంది. కుటుంబాలను డిస్టర్బ్ చేశాడు కాబట్టి సంఘాలని చాలా ఈజీగా వాడు డిస్టర్బ్ చేసేస్తున్నాడు. అందుకే ఈ రోజు శత్రువు ముందుట సంఘ శక్తి నిలబడలేకపోతుంది. ఒకానొక కారణం ఏంటంటే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. 4 గోడల మధ్యలో నెమ్మది లేదు. చాలా మంది భార్యాభర్తలు 4 గోడల మధ్యలో గొడవ పెట్టుకొని అలాగే నవ్వుకుంటూ మందిరానికి వచ్చేసి బలలో చేయి వేసి పరిచయం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభుకు కావాల్సింది నలుగురు ముందు మనం ఎలా ఉన్నామని కాదు, 4 గోడల మధ్యలో ఎలా ఉన్నాం. సో ఈ విషయం గుర్తుపెట్టుకొని లెట్ us ఫోకస్ ఆన్ అవర్ పర్సనల్ అండ్ ఫ్యామిలీ లైఫ్. ఆ తర్వాత బయటికి వెళ్దాం సేవ గురించి. మీరు అడిగిన దానికి కొంత